ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇక్కడ నీతిమంతుడు ఎలా బ్రతుకుతాడు అంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఇప్పుడు నీతిమంతుడు అని ఎవరిని అంటారు అంటే దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే, ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి ఆయన నమ్మి విశ్వసించి ఆయన రక్తంలో కడగబడతారో, అంటే బాప్తిస్మం పొంది ఆయన రక్తంలో ఎవరైతే కడగబడ్డారో వారినే దేవుడు నీతిమంతులుగా పిలిచాడు, నీతిమంతులుగా చెప్పాడనమాట కదా. వారందరూ నీతిమంతులు. వాళ్ళు ఏం చేస్తారంటే విశ్వాసం మూలంగా, అంటే విశ్వాసం చేత బ్రతుకుతారు. ఏ విశ్వాసం అంటే దేవుని మీద విశ్వాసం చేత బ్రతుకుతారు. ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళపైన విశ్వాసం కాదు, వాళ్ళ మీద వాళ్ళు విశ్వాసం పెట్టుకోరు. ఎందుకంటే నా వల్ల ఏమైంది, అసలు నేనేందుకని, నా దేవుడు ఏదైనా చేస్తాడు, నా దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, కాబట్టి నా దేవుడు ఏదైనా చేస్తారని చెప్పి విశ్వాసం మూలంగా వాళ్ళు బ్రతుకుతారన్నమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీతిమంతుడు అంటే దేవుని రక్తంలో కడగబడిన వాడు అని. ప్రైజ్ ది లార్డ్. వారందరూ విశ్వాసము చేతనే బ్రతుకుతారన్నమాట. ప్రైజ్ ది లార్డ్.